2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెందుర్తి వెంకటేశ్కు 81,476 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మికు 72,589 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి విజయలక్ష్మిపై 8,887 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజాకు 90,680 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్కు 50,680 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి రాయపురెడ్డి ప్రసాద్కు 20,847 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్పై 31,770 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.